ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేస్తామని తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 17 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని, త్వరలోనే 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్లను అందుబాటులోకి తేనున్నట్లుగా స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు మంత్రి. స్ట్రీట్ వెండర్లకు ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీపై రాష్ట్ర సచివాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.